Okay, in this video, I am going to explain about first one, what is the meaning of complement of a finite automata, and second one, extended transition function. సో కాంప్లిమెంట్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా అంటే మీనింగ్ ఏంటంటే మనం ఇప్పటి వరకు డ్రా చేసిన డిఎఫ్ఏ ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ వాడు ఒక సెంటెన్స్ అనేది పాజిటివ్ రూపంలో ఇచ్చాడు. లైక్ స్టార్ట్ విత్ ఏబి ఆర్ ఎండ్ విత్ బిఏ ఆర్ సబ్స్ట్రింగ్ ఏబి ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనం డ్రా చేసాం డిఎఫ్ఏ. కానీ ఇప్పుడు ఈ కాంప్లిమెంట్ ఎందుకు వాడతాము అంటే వాడు ఇచ్చే క్వశ్చన్లో నెగిటివ్ సెంటెన్సెస్ రూపంలో ఉంటాయి. సపోజ్ వాడు డస్ నాట్ స్టార్ట్ విత్ ఏబి ఆర్ డస్ నాట్ ఎండ్ విత్ బిఏ, అలా నీకు డస్ నాట్ అనే కీవర్డ్ యూస్ చేసి నెక్స్ట్ ప్రాబ్లం అంతా సేమ్ ఇంత ముందులాగా ఇస్తే అలాంటి కేసెస్లో మనం యూస్ చేసే కాన్సెప్టే కాంప్లిమెంట్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ యొక్క థీమ్ ఏంటంటే నీకు ఒక ఆటోమేటా ఇచ్చారు, ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ఈ స్ట్రింగ్ అనేది ఆటోమేటాలో మ్యాథమెటికల్గా వాల్యూడ్ అవుతుందా, ఇన్వాలిడ్ అవుతుందా, అంటే యాక్సెప్ట్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా అని నువ్వు చెక్ చేయడానికి, మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయడానికి మనం ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఇన్ ద ఫస్ట్ వన్, కాంప్లిమెంట్ ఆఫ్ ఎ ఫైనైట్ ఆటోమేటా. కాంప్లిమెంట్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా అన్న కాంప్లిమెంట్ ఆఫ్ ఎ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అన్న ఒకటే. ఎందుకంటే బై డిఫాల్ట్ ఫైనైట్ ఆటోమేటా అంటే మనం డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అనేగా అంటాం. సో అందువల్ల కాంప్లిమెంట్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా ఈజ్ ఆల్సో కాల్డ్ కాంప్లిమెంట్ ఆఫ్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో నేనేం చెప్పాను, ఇది ఎందుకు వాడతారని చెప్పాను, క్వశ్చన్స్లో నెగిటివ్ డస్ నాట్ స్టార్ట్ విత్ ఇలా ఉంటే నువ్వు వాడతావు. సో ఫస్ట్ నువ్వేం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్లో డస్ నాట్ స్టార్ట్ విత్ ఏబి అన్నాడు అనుకోండి, నువ్వు స్టార్ట్ విత్ ఏబి తోటి మిషన్ డ్రా చేయి. దాన్ని మనం డిఎఫ్ఏ అంటున్నాం. డిఎఫ్ఏ ఆర్ ఫైనైట్ ఆటోమేటా అంటాం, ఆర్ ఫైనైట్ ఆటోమేటా. సో నేను ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లంకి నేను ఒక డిఎఫ్ఏ డ్రా చేశాను అనుకుందాం. Q0, Q1, Q2 ఇది ఫైనల్ స్టేట్ అనుకుందాం. ఏబి అన్నాను, ఇక్కడ సెల్ఫ్ లూప్లో బి అంటున్నాను, ఇక్కడ సెల్ఫ్ లూప్లో ఏ అంటున్నాను, ఇక్కడ సెల్ఫ్ లూప్లో ఏ కామా బి అని రాశాను. సో ఇచ్చిన ప్రాబ్లంకి వాడు డస్ నాట్ అన్నా కానీ ఆ డస్ నాట్ అనే కీవర్డ్ని నేను రిమూవ్ చేసి మిగతాదంతా వాడు ఇచ్చిన దాని ప్రకారం నేను డ్రా చేశాను. అది ఫైనైట్ ఆటోమేటా. కానీ డస్ నాట్ అనే కీవర్డ్ కానీ వాడు ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడు ఈ ఆటోమేటాకి మీరు కాంప్లిమెంట్ డ్రా చేయాల్సి వస్తుంది. దాన్ని మనం కాంప్లిమెంట్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా అంటాం. ఎఫ్ఏ డాష్ అనొచ్చు లేదా డిఎఫ్ఏ డాష్ అంటాం. ఎఫ్ఏ డాష్ ఆర్ డిఎఫ్ఏ డాష్. సో దీనికి కాంప్లిమెంట్ ఎలా డ్రా చేస్తామంటే ఇక్కడ ఎన్నైతే స్టేట్స్ ఉన్నాయో సేమ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ వస్తాయి. ట్రాన్సిషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే ట్రాన్సిషన్స్ వస్తాయి. డైరెక్షన్స్ ఎలా ఉన్నాయో అదే డైరెక్షన్స్ వస్తాయి. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఫైనల్ స్టేట్ రీప్లేస్ విత్ నాన్ ఫైనల్ స్టేట్ అండ్ నాన్ ఫైనల్ స్టేట్ రీప్లేస్ విత్ ఫైనల్ స్టేట్. అది మీ. సో అంటే ఇప్పుడు Q0 ఉంది, Q0 స్టేట్ డ్రా చేశాను, Q1 డ్రా చేశాను, Q2 డ్రా చేశాను. Q0 అనేది ప్రీవియస్ అంటే ఫైనైట్ ఆటోమేటాలో ఎలా ఉంది, అది నాన్ ఫైనల్. ఇప్పుడు దాన్ని నువ్వు ఫైనల్ చేయాలి. ఇనిషియల్ స్టేట్ ఇలానే ఉంటుంది, సేమ్ ఆరో మార్క్, డైరెక్షన్స్ ఏం చేంజ్. అలానే Q1 నాన్ ఫైనల్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ అది ఫైనల్ చేస్తున్నాను. Q2 నాన్ ఫైనల్, ఇది ఫైనల్ కాబట్టి ఇది నాన్ ఫైనల్ కింద పెట్టాను. ఇంకా మిగతా అంతా డైరెక్షన్ సేమ్, బి ఏ సెల్ఫ్ లూప్ ఏ బి సెల్ఫ్ లూప్ ఏ కామా బి. సో ఇది కాంప్లిమెంట్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా. అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్కి పాజిటివ్ సెంటెన్స్ తీసుకొని నువ్వు డ్రా చేసి ఆ డస్ నాట్ అనే కీవర్డ్ యాడ్ అయితే మిషన్ యాక్సెప్ట్ అవ్వాలి అంటే మాత్రం నువ్వు కాంప్లిమెంట్ అప్లై చేయాలి. కాంప్లిమెంట్ అంటే ఏం చేస్తున్నావు, స్టేట్స్ సేమ్ ఉంటున్నాయి, ట్రాన్సిషన్స్ కూడా అవే ఉంటున్నాయి, బట్ నాన్ ఫైనల్ ఏమో ఫైనల్ కింద మారింది, ఫైనల్ ఏమో నాన్ ఫైనల్ కింద మారింది. సో దీన్ని మనం కాంప్లిమెంట్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా అంటాం. అయితే దీంట్లో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఫైనైట్ ఆటోమేటాలో ఇక్కడ నీకు ఎన్ని స్టేట్స్ వచ్చాయి, 3 స్టేట్స్. మరి కాంప్లిమెంట్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటాలో కూడా నీకు ఎగ్జాక్ట్గా 3 స్టేట్సేగా వస్తుంది. అంటే స్టేట్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా అంటే ఇక్కడ నీకు n నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటాలో కూడా n నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయా లేదా, ఆబ్వియస్గా ఉంటాయి. కానీ నా ఫైనల్ స్టేట్స్ దీంట్లో ఎన్ని ఉంటాయి, దీంట్లో ఎన్ని ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను దీంట్లో ఫైనల్ స్టేట్స్ అనేవి సపోజ్ Q0 నుంచి Q100 వరకు స్టేట్స్ ఉన్నాయి అనుకుందాం. Q0 to Q100 స్టేట్స్ ఉన్నాయి.
ఇక్కడ కూడా Q0 Q100 స్టేట్సేగా ఉంటాయి. ఇప్పుడు Q0 Q100 స్టేట్స్లో నేను ఒక 2 స్టేట్స్ ఇచ్చాను. ఒకటేమో Q1, ఇంకోటి Q10. ఈ 2 స్టేట్స్ మాత్రం ఈ మిషన్లో ఫైనైట్ ఆటోమేటాలో ఫైనల్ స్టేట్స్ అనుకుందాం. ఒకటి Q0 Q1, ఇంకోటి Q10. ఈ 2 ఫైనల్ స్టేట్స్ అనుకుందాం. టోటల్గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? Q0 Q100 అంటే 101 స్టేట్స్ ఉన్నాయి మొత్తం. అప్పుడు ఇక్కడ కూడా 101 స్టేట్స్ వస్తాయి. కానీ ఈ 101 స్టేట్స్లో ఫైనైట్ ఆటోమేటాలో నీకు ఎన్ని ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి? 2. మరి ఇక్కడికి వచ్చేసరికి ఫైనల్ స్టేట్స్ ఎన్ని అవుతాయి? ఆ 2 ఏమో ఇక్కడ నాన్ ఫైనల్ అవుతాయి, మిగతా ఎన్ని ఫైనల్ అవుతాయి. అప్పుడు నీకు ఇక్కడ ఎన్ని వస్తాయి? 99 ఫైనల్ స్టేట్స్ వస్తాయి దీంట్లో. అంటే 99 ఎలా వచ్చింది? ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని? 101 మైనస్ దీంట్లో ఫైనల్ స్టేట్స్ ఎన్ని ఇచ్చాను నేను? 2. అప్పుడు 101 మైనస్ 2 99. అంటే నెంబర్ ఆఫ్ స్టేట్, దీంట్లో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ని నేను n అనుకుంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటాలో కూడా నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్నేగా ఉండేది. అప్పుడు ఈ ఫైనైట్ ఆటోమేటాలో ఫైనల్ స్టేట్స్ k అనుకుంటున్నాను. అప్పుడు దీంట్లో ఫైనల్ స్టేట్స్ ఎన్ని వస్తాయి? n మైనస్ కేనేగా వచ్చేది. అంటే 101 మైనస్ 2ఏగా. n అంటే 101, 2 అంటే దీంట్లో ఉండే ఫైనల్ స్టేట్స్. సో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్లో వచ్చి అన్ని ఫైనల్ స్టేట్స్ కానీ నువ్వు రిమూవ్ చేస్తే ఈ కాంప్లిమెంట్లో అన్ని ఫైనల్ స్టేట్స్ వస్తాయి అని మీనింగ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ n మైనస్ కే. నెక్స్ట్ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి. నేను ఫైనైట్ ఆటోమేటాకి మిషన్ డ్రా చేశాను, కాంప్లిమెంట్కి మిషన్ డ్రా చేశాను. ఈ ఫైనైట్ ఆటోమేటాలో ఏవైతే స్ట్రింగ్స్ వస్తాయో ఆ స్ట్రింగ్స్ అన్ని కాంప్లిమెంట్లో రావు, దీంట్లో వచ్చినవన్నీ దీంట్లో రావు. అంటే టోటల్గా ఒక 1,00,000 స్ట్రింగ్స్ వచ్చాయి అనుకోండి. దీంట్లో ఒక 50 వస్తే దీంట్లో ఒక 50 వచ్చాయి అనుకుందాం. ఈ రెండింటిని యూనియన్ చేస్తే నాకు టోటల్గా అన్ని స్ట్రింగ్స్ వస్తాయి. అంటే క్లీన్ క్లోజర్ వస్తుంది. అంటే ఇక్కడ ఎలా రాసాను అబ్జర్వ్ చేయండి. L ఆఫ్ FA అంటే ఫైనైట్ ఆటోమేటాలో నీకు ఏవైతే స్ట్రింగ్స్ వచ్చాయో ఆ స్ట్రింగ్స్ యూనియన్ L ఆఫ్ FA కాంప్లిమెంట్. అంటే ఈ ఆటోమేటా అంటే కాంప్లిమెంట్ ఆటోమేట్ డ్రా చేసిన దాంట్లో వచ్చిన స్ట్రింగ్స్. ఈ 2 స్ట్రింగ్స్ని కానీ నువ్వు యూనియన్ చేస్తే నీకు క్లీన్ క్లోజర్ వస్తుంది. క్లీన్ క్లోజర్ అంటే ఏం చెప్పాను మీకు? సిగ్మా స్టార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా పవర్ 0 యూనియన్ సిగ్మా పవర్ 1 యూనియన్ సిగ్మా స్క్వేర్ అండ్ సో ఆన్. ఈ పాసిబిలిటీస్ అన్నీ వస్తాయి. అదే నువ్వు ఇంటర్సెక్షన్ అంటే ఏం చెప్పాను? ఇక్కడ నేను ఏం చెప్పాను? దీంట్లో వచ్చే స్ట్రింగ్స్ దీంట్లో రావు, దీంట్లో వచ్చాయి దీంట్లో రావు. అప్పుడు ఆబ్వియస్గా ఇంటర్సెక్షన్ చేస్తే రెండింటిలో కామన్గా ఏమైనా వస్తాయా? ఏమి రావు కాబట్టి పై, అంతేగాని ఎప్సిలాన్ కాదండి. చాలా మంది ఎప్సిలాన్ అనుకుంటారు. ఎప్సిలాన్ అంటే ది ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ ఉంటేనే ఎప్సిలాన్ వచ్చేది. ఇక్కడ చూడండి, దీంట్లో ఎప్సిలాన్ వచ్చింది కానీ దీంట్లో వచ్చిందా? ఎప్సిలాన్ రాదు. ఎందుకంటే ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ఫైనల్ కాదు, ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ఫైనల్ కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ వస్తుంది. అంటే ఎప్సిలాన్ కూడా కామన్ గా లేదు, అసలు ఏది కామన్ గా లేదు కాబట్టి నీకు వచ్చేది ఏంటి? ఇక్కడ పై అంటే ఎంటీ. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. కన్స్ట్రక్ట్ a DFA that accept all the strings of A's and B's and every string does not contains a substring ABA అన్నాడు. ఫస్ట్ మనం డస్ నాట్ అనే కీవర్డ్ వదిలేసి ఇట్ కంటైన్స్ ఎ సబ్స్ట్రింగ్ ABA అనే ఈ ఒక్క పార్టీ ఇస్తే మనం DFA ఎలా డ్రా చేయాలో తెలుసు మనకి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? ABA అనేది సబ్స్ట్రింగ్ కాబట్టి ఫస్ట్ దీని ఫార్మాట్ ప్రకారం లెఫ్ట్లో ఏదైనా రావచ్చు, రైట్లో ఏదైనా రావచ్చు. అప్పుడు దీన్ని బట్టి లాంగ్వేజ్లో మనకి స్ట్రింగ్స్ ఏమొస్తాయి? లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ABA కామా లెఫ్ట్లో ఏదైనా రావచ్చు. ఫర్ సపోజ్ లెఫ్ట్లో నేను ఏ తీసుకున్నాను అంటే AABA, లేదా రైట్లో ఏ తీసుకోవచ్చు అప్పుడు ABA A, లేదా లెఫ్ట్ రైట్లో 2 ఏలు తీసుకోవచ్చు అప్పుడు AABA A అండ్ సో ఆన్. ఇవి స్ట్రింగ్స్. దీంట్లో మనకి మినిమం స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం స్కెలిటన్ డ్రా చేస్తామని చెప్పాను. సో దీన్ని బట్టి మినిమం స్ట్రింగ్ ABA కాబట్టి అప్పుడు Q0 నుంచి Q1కి A, Q1 నుంచి Q2కి B, Q2 నుంచి Q3కి A. ఇది ఫైనల్ స్టేట్ A. సో ABA వచ్చింది. కానీ ఇది DFA అయిద్దా? అవ్వదు. DFA అంటే ప్రతి స్టేట్లో అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాలి. ఈ స్కెలిటన్లో మనం ఏం చేస్తున్నాం? మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ B మిస్ అయింది, దీంట్లో A మిస్ అయింది, దీంట్లో B మిస్ అయింది, దీంట్లో AB 2 మిస్ అయ్యాయి.
సో ఫస్ట్ బి బి అనేది నేను సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేస్తే అప్పుడు స్ట్రింగ్ ఏమైంది బిఏబిఏ బిఏబిఏ బిఏబిఏలో బిఏబిఏ అనే సబ్ స్ట్రింగ్ ఉందా ఉంది. సో సెల్ఫ్ లూప్ ప్లేస్ చేయొచ్చు. సెల్ఫ్ లూప్లో బి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మిస్ అయింది ఏంటి ఏ. సో ఏ కాబట్టి సో ఇంకొక పాయింట్ ఆలోచించండి, ఇంకా సింపుల్గా ఎలా డ్రా చేస్తాం. ఏబిఏ అనేది సబ్ స్ట్రింగ్ కదా, అంటే ఏ Q0 నుంచి Q3కి ఏబిఏ అని ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఈ Q0కి బ్యాక్ సైడ్ కానీ ఈ Q2కి అంటే ఈ Q3 దగ్గరికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఏబిఏ వచ్చేసింది. అంటే ఈ స్టేట్ అంటే దీని తర్వాత ఉండే స్టేట్స్లో ఇంకెన్ని ఉన్నా కానీ వాటిలో నీకు ఏసీ బీసీ ఎన్ని అయినా రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఈ పార్ట్ వరకు ఏబిఏ సబ్ స్ట్రింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెల్ఫ్ లూప్లో ఏ కామా బి. అలానే దీనికి ముందు పార్ట్ అన్ని ముందు ఇది ఒకటే స్టేట్, ఆ స్టేట్లో సెల్ఫ్ మిస్ అయినవి అన్ని సెల్ఫ్ లూప్లో పెట్టేస్తాం. ఇంక ఈ రెండు నువ్వు ఐడెంటిఫై చేస్తే చాలు. సో Q1లో మిస్ అయింది ఏంటి, ఏ మిస్ అయింది. సెల్ఫ్ లూప్లో ఏ ప్లేస్ చేస్తే స్ట్రింగ్ ఏమైంది ఏఏబిఏ, అంటే దాంట్లో ఏబిఏ సబ్ స్ట్రింగ్ ఉందా. అలానే సెల్ఫ్ లూప్ కాబట్టి 2 సార్లు తీసుకున్నాం అనుకోండి ఏఏబిఏ, ఆ స్ట్రింగ్లో ఏబిఏ ఉందా ఉంది. సో సెల్ఫ్ లూప్ ప్లేస్ చేయొచ్చు ఏ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిస్ అయింది బి. నువ్వు సెల్ఫ్ లూప్ బి పెడితే స్ట్రింగ్ ఏమైంది మినిమం స్ట్రింగే చూడాలి, అన్ని పాసిబిలిటీస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మినిమం స్ట్రింగ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవ్వడానికి మినిమం స్ట్రింగ్ ఏమొస్తుంది నువ్వు డ్రా చేసింది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఏ బిబిఏ, ఏబిబిఏలో నీకు ఏబిఏ ఉందా లేదు, ఏబిబిఏ. సో బీబీఏ ఉంది లేదా ఏబిబి ఉంది, కానీ నీకు ఏబిఏ రావట్లేదు, సెల్ఫ్లో పాసిబిలిటీ లేదు. పోనీ ప్రీవియస్ స్టేట్కి కనెక్ట్ చేస్తే నీకేమవుతుంది ఏబిబిఏ, ఇక్కడ కూడా ఏబిఏ రావట్లేదు. పోనీ దీని ముందు ప్రీవియస్ స్టేట్కి కనెక్ట్ చేసాం అనుకోండి ఇది బి, అప్పుడు స్ట్రింగ్ ఏమైంది ఏబిబిఏబిఏ. సో ఆబ్వియస్గా నీకు ఇలా ఎన్నిసార్లు తిప్పినా ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేలోపు ఏబిఏ వచ్చేస్తుంది. సో ఏబిఏ సబ్ స్ట్రింగ్ ఉంది. సో ఇది సబ్ స్ట్రింగ్ ఏబిఏ కీ మిషన్, అంటే ఇది ఫైనైట్ ఆటోమేటా ఆర్ డిఎఫ్ఏ. కానీ డస్ నాట్ అన్నాడు, డస్ నాట్ అనగానే నువ్వేం చేయాలి, ఇప్పుడు డస్ నాట్ అన్నాడు కాబట్టి దీనికి కాంప్లిమెంట్ డ్రా చేస్తే సరిపోయింది. కాంప్లిమెంట్ అంటే మీకు ఏం చెప్పాను, ఈ మిషన్ ఎలా ఉందో అలానే డ్రా చేయండి, ఈ ఏవైతే నాన్ ఫైనల్ ఉన్నాయో వాటిని ఫైనల్ కింద పెట్టండి, ఫైనల్ ఉన్నదాన్ని నాన్ ఫైనల్ కింద ప్లేస్ చేస్తాం. అప్పుడు మనకి Q0 మొత్తం స్టేట్స్ 4 వచ్చాయి, Q0 Q1 Q2 Q3. సో ఇప్పుడు Q0 అనేది నాన్ ఫైనల్ కాబట్టి ఇప్పుడు ఇది ఫైనల్ అయింది. ఇనిషియల్ స్టేట్ సేమ్, ఇది నాన్ ఫైనల్ కాబట్టి ఫైనల్, ఇది నాన్ ఫైనల్ కాబట్టి ఫైనల్, ఇది ఫైనల్ కాబట్టి నాన్ ఫైనల్ కింద అలానే ఉంచుతున్నాం. సో నెక్స్ట్ బి. ఇంకా ట్రాన్సిషన్ సేమ్ ఎలా ఉన్నాయి అలానే ప్లేస్ చేస్తారు మీరు, దీంట్లో ఎలాంటి మాడిఫికేషన్ ఉండదు. బి ఏ సెల్ఫ్ లూప్లో ఏ కామా బి. సో ఇది డస్ నాట్ కంటైన్స్ ఎ సబ్ స్ట్రింగ్ ఏబిఏ. దీంట్లో ఏబిఏ అనే సబ్ స్ట్రింగ్ నీకు రాదు, కావాలంటే ఏ స్ట్రింగ్ అయినా ఇచ్చుకోండి. ఫర్ సపోజ్ నేను ఏఏబి అంటున్నాను, దీంట్లో ఏబిఏ అనే సబ్ స్ట్రింగ్ ఉందా లేదు అంటే ఈ స్ట్రింగ్ అనేది రిజెక్ట్ అవ్వాలిగా, అవుతుందో లేదో చెక్ చేయండి. Q0 విత్ ఏ అంటే ఎక్కడికి వెళ్ళాం Q1కి వెళ్ళాం, Q1 విత్ ఏ అంటే ఎక్కడికి వెళ్ళాం Q1కి వచ్చాం. తర్వాత Q1 విత్ బి అనగానే ఎక్కడికి వెళ్తున్నాం Q1 విత్ బి అనగానే మనం Q2కి వెళ్తున్నాం. సెకండ్ ఇంకో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. Construct a DFA that accept all the strings sigma equal to a comma b and every string does not end with BAA. ఫస్ట్ మనం end with BAA డ్రా చేశాక does not అనే కీవర్డ్ ఉంది కాబట్టి అప్పుడు దాని కాంప్లిమెంట్ డ్రా చేస్తే సరిపోతుంది. సో end with BAA అంటే BAA, దీనికి ముందు ఏదైనా రావచ్చు, అంటే XBAA అవుతుంది. సో అప్పుడు లాంగ్వేజ్లో మనకి స్ట్రింగ్స్ ఏమొస్తాయి, మినిమం స్ట్రింగ్ బిఏఏ వస్తుంది, బిఏఏకి ముందు ఏ రావచ్చు ఏబిఏఏ, బిఏఏకి ముందు బి రావచ్చు బిబిఏఏ అండ్ సో ఆన్. సో దీంట్లో మినిమం స్ట్రింగ్ బిఏఏ కాబట్టి దానికి మనం ఆటోమేట్ ఎలా డ్రా చేస్తాం Q0 ఫస్ట్ స్కెలిటన్ డ్రా చేస్తున్నాను, Q0 నుంచి Q1 టు Q2 Q2 టు Q3. సో BAA
సో BAA వచ్చినప్పుడు మిషన్ యాక్సెప్ట్ అవ్వాలి. సో ఫైనల్ స్టేట్. నెక్స్ట్ ప్రతి స్టేట్లో మిస్ అయింది ఏంటో ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మిస్ అయింది A, దీంట్లో మిస్ అయింది ఏంటి B, ఇక్కడ మిస్ అయింది B, దీంట్లో మిస్ అయింది AB. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు పాయింట్ చూడండి, BAAతో ఎండ్ అవ్వాలి అంటే BAAతో ఎండ్ అవ్వాలి అంటే దీనికి ముందు ఏదైనా రావచ్చుగా, అంటే ఫ్రంట్ సైడ్ BAAకి ముందు అంటే BAA ఇక్కడ స్టార్ట్, Bతో ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి బ్యాక్ సైడ్ ఏది ఉన్నా కానీ వాటిలో ఏవి మిస్ అయినా అవన్నీ సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేస్తాం. అంటే ఇక్కడ Q0లో మిస్ అయింది A కాబట్టి సింపుల్గా సెల్ఫ్ లూప్లో A పెట్టేసేయండి. ఇంకా మిగతా మనం చెక్ చేయాలి. సో దీంట్లో Q1లో మిస్ అయింది ఏంటి B, అది సెల్ఫ్ లూప్లో ప్లేస్ చేస్తే మనకు స్ట్రింగ్స్ ఏమొస్తాయి BBAA ఆర్ BBBAA, దాంట్లో BAAతో ఎండ్ అవుతుంది అంటే సెల్ఫ్ లూప్లో B ప్లేస్ చేయొచ్చు, మనం సెల్ఫ్ లూప్లో B ప్లేస్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ Q2లో మిస్ అయింది ఏంటి B మిస్ అయ్యి సెల్ఫ్ లూప్లో పెడితే BABA అవుతుంది, కుదరదు. ముందు స్టేట్లో పెడితే BABAA, సో ముందు స్టేట్లో పాసిబిలిటీ ఉంది మనకి B. దీని తర్వాత నెక్స్ట్ Q3లో మిస్ అయింది A, సెల్ఫ్ లూప్లో పెడితే మీకు BAAA, సో 3 Aలు వస్తున్నాయి ఎండింగ్లో, కుదరదు. పోనీ ప్రీవియస్ స్టేట్లో పెడితే ఏమవుతుంది BAAA, అక్కడ కుదరదు. పోనీ దాని ప్రీవియస్ స్టేట్లో పెడితే ఆబ్వియస్గా సాటిస్ఫై అవుతుంది A, అప్పుడు నీకు BAAA, సో వస్తుందా, అది రాంగే. ఎందుకు BAA మళ్ళీ A అంటే ఎండింగ్లో 3 Aలు వస్తున్నాయి, సో ఇది మనకి రాంగ్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, పోనీ దీని ప్రీవియస్ స్టేట్కి పెట్టామనుకోండి A, అప్పుడు ఏమవుతుంది BAA, సో అప్పుడు ఎండింగ్లో నీకు BAA వస్తుంది. నెక్స్ట్ Q3లో మిస్ అయిన ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇంకోటి ఏంటి B, సెల్ఫ్లో B పెడితే అప్పుడు BAAB, AAB రావట్లా. ముందు స్టేట్లో పెడితే BAABA, సో అది రాంగే. పోనీ దీని ముందు స్టేట్లో పెడితే BAABAA, సో ఈ స్టేట్లో ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎండ్ విత్ BAA మిషన్ DFA, కానీ వాడు అడిగింది డస్ నాట్ ఎండ్ విత్ BAA అంటే ఇది DFA, కానీ డస్ నాట్ అన్నాడు కాబట్టి నువ్వు కాంప్లిమెంటరీ DFA డ్రా చేయాలి. సో కాంప్లిమెంటరీ DFA అంటే స్టేట్స్ ఏమున్నాయి అవే రాయండి. Q0 నాన్ ఫైనల్ కాబట్టి దాన్ని ఫైనల్ కింద పెట్టండి. నెక్స్ట్ Q1 నాన్ ఫైనల్ కాబట్టి దాన్ని ఫైనల్ కింద ప్లేస్ చేయండి. Q2 అనేది నాన్ ఫైనల్ కాబట్టి దాన్ని ఫైనల్ కింద ప్లేస్ చేయండి. Q3 అనేది ఫైనల్ కాబట్టి ఇది నాన్ ఫైనల్ కింద ప్లేస్ చేస్తున్నాం. ఇంకా ట్రాన్సిషన్స్ మాత్రం సేమ్, డైరెక్షన్స్ ఇలాంటివి యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నాయి అలానే ప్లేస్ చేస్తాం. A నెక్స్ట్ Q2 నుంచి Q1కి B, Q3 నుంచి B, Q3 నుంచి Q0కి A. ఇది కాంప్లిమెంట్ ఆఫ్ DFA. సో ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఇస్తాను BAA అని, ఎగ్జాక్ట్గా ఇదే ఈ యొక్క స్ట్రింగ్ ఇచ్చాను. BAA యాక్సెప్ట్ అవుతుందో రిజెక్ట్ అవుతుందో చూడండి. Q0 విత్ B Q1, Q1 విత్ A Q2, Q2 విత్ A Q3. ఈ స్ట్రింగ్ అనేది ఏమవుతుంది, రిజెక్ట్ అవుతుందా యాక్సెప్ట్ అవుతుందా, రిజెక్ట్ అవుతుంది. ఎందుకు, అది నాన్ ఫైనల్ కింద ఆగిపోయింది కాబట్టి. కానీ డస్ నాట్ ఎండ్ విత్ BAA అన్నారు, ఇది BAAతో ఎండ్ అవుతుందా, BAAతో ఎండ్ అవ్వట్లేదు. సో BAA డ్రా చేశాను. సో BAA డ్రా చేస్తే BA అనేది యాక్చువల్గా యాక్సెప్ట్ అవ్వాలి, డస్ నాట్ అన్నాడు కాబట్టి BAA యాక్సెప్ట్ అవ్వకూడదు, అంటే రిజెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ వన్ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్. ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే ఇప్పుడు నేను ప్రీవియస్గా చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక మిషన్ ఇచ్చి ఒక స్ట్రింగ్ ఇచ్చేసి ఆ స్ట్రింగ్ ఆ మిషన్లో యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని నేను ఇనీషియల్ స్టేట్ నుంచి మాన్యువల్గా చెక్ చేసుకుంటా వెళ్ళాను. కానీ మనం మ్యాథమెటికల్గా అసలు అది ఎలా ప్రూవ్ చేస్తాం అనేదానికి ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే, ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈజ్ ఎ ఫంక్షన్, ఇట్ టేక్స్ 2 పారామీటర్స్. డెల్టా క్యాప్ ఆఫ్ ఒక పారామీటర్ వచ్చేసేమో స్టేట్, అది కూడా ఇనీషియల్ స్టేట్ Q0 తీసుకుంటాం.
అండ్ ఇంకో పారామీటర్ వచ్చేసేమో స్ట్రింగ్ డబ్ల్యూ అంటే స్ట్రింగ్. సో extended transition function is a function, it takes two parameters, one is state and one is string. It will return a state. ఒక స్టేట్ అనేది రిటర్న్ అవుతుంది, దాన్ని నేను p అంటున్నాను. ఈ p అనేది if p belongs to f అంటే ఫైనల్ స్టేట్. if p belongs to final state, నీకు వచ్చిన స్టేట్ అనేది ఫైనల్ స్టేట్ అయితే అప్పుడు then string is accepted. Then string accepted. Otherwise string rejected. సో నువ్వు ఒక స్టేట్ Q0 నుంచి మొదలు పెడతావు, స్ట్రింగ్ ఒకటి ఇస్తావు, ఈ స్ట్రింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా నీకు ఒక స్టేట్ వస్తుంది. ఆ స్టేట్ నేను p అంటున్నాను. నీకు వచ్చిన p అనేది ఒకవేళ ఫైనల్ స్టేట్ అయితే స్ట్రింగ్ యాక్సెప్ట్ అయ్యింది, లేకపోతే స్ట్రింగ్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలానే దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే అది NF-fail అయినా DF-fail అయినా డెల్టా క్యాప్ ఆఫ్ Q0 ఇనీషియల్ స్టేట్ కామా ఎప్సిలాన్ ఏమవుతుందంటే అది ఇనీషియల్ స్టేటే అవుతుంది. అంటే Q0 నుంచి అంటే నేను డైరెక్ట్గా ఇనీషియల్ స్టేట్ దగ్గర నుంచి అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే యారో మార్క్ ఫాలోడ్ బై సర్కిల్. అంటే నేను ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ అవసరం లేదు, డైరెక్ట్గా నేను Q0కి రీచ్ అవ్వచ్చు. ఎప్పుడు ఎప్సిలాన్ అంటే ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ లేకుండా నేను ఒక స్టేట్కి ఎక్కడికి రీచ్ అవ్వచ్చు అంటే ఒకే ఒక స్టేట్, అది కూడా Q0. ఇంకా మిగతా ఏ స్టేట్స్కి రీచ్ అవ్వాలన్నా నీకు కంపల్సరీగా ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ కావాలి. కానీ ఈ Q0 అనే స్టేట్కి రీచ్ అవ్వడానికి మాత్రం ఇన్పుట్ ఆల్ఫాబెట్ అవసరం లేదు. సో డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు Q0. సో ఈ రెండు పాయింట్స్ తెలిస్తే మీరు ఒక మిషన్ ఇచ్చి ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ అవుతుందో రిజెక్ట్ అవుతుందో చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. కన్స్ట్రక్ట్ ఏ DFA దట్ యాక్సెప్ట్ ఆల్ ద స్ట్రింగ్స్ ఆఫ్ A's అండ్ B's అండ్ స్టార్ట్ విత్ AB అన్నాను. ఫస్ట్ మిషన్ రాయాలి. ఏబితో స్టార్ట్ అవ్వాలన్నాడు కాబట్టి AB ఫాలోడ్ బై X. అప్పుడు లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏమొస్తాయి? మినిమం స్ట్రింగ్ AB వస్తుంది. ఎక్స్ ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు, ABA, సో ABB అండ్ సో ఆన్. దీంట్లో మినిమం స్ట్రింగ్ AB కాబట్టి దానికి మీరు మిషన్ డ్రా చేస్తే ఏమైంది? Q0 నుంచి Q1కి A, Q1 నుంచి Q2 ఇది ఫైనల్ స్టేట్, ఇది B. AB యాక్సెప్ట్ అయింది. తర్వాత మనకి ప్రతి స్టేట్లు మిస్ అయినాయి ఐడెంటిఫై చేయమన్నాం. ఇక్కడ B అయింది, ఇక్కడ A మిస్ అయింది, ఇక్కడ AB రెండు మిస్ అయింది. సో స్టార్ట్ విత్ అన్నాడు కాబట్టి అంటే ABతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా దీనికి ముందు స్టేట్స్లో ఏ స్టేట్ మిస్, ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ మిస్ అయ్యారో దాంతో స్టార్ట్ అవ్వకూడదు. అంటే అవన్నీ సింపుల్గా డెడ్ స్టేట్కి పంపిస్తాం QD. సో ABతో ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటే ఈ స్టేట్కి ముందు అంటే ఈ Bకి ఇన్పుట్ ఆల్ఫాబెట్కి ముందు ఉండే అన్ని స్టేట్స్ కూడా నీకు ఏవైతే మిస్ అయ్యాయి అవన్నీ డెడ్ స్టేట్కి పంపించారు. సో దీంట్లో మిస్ అయింది B, దీంట్లో మిస్ అయింది A. ఇది డెడ్ స్టేట్ కాబట్టి సెల్ఫ్ లూప్లో A కామా B. ABతో స్టార్ట్ అవ్వాలి, దీని తర్వాత ఏదైనా రావచ్చుగా. అంటే ఇక్కడ సింపుల్గా సెల్ఫ్ లూప్లో A కామా B. సో ఇలా నేను ఒక మిషన్ డ్రా చేశాను ఏది ఇచ్చిన ప్రాబ్లంకి. అయితే దీంతో పాటు వాడు ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. సపోజ్ W ఈజ్ ఈక్వల్ టు ABA అనే స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని వాడు అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్టెండెడ్ ట్రాన్సిషన్ ఫంక్షన్ కాన్సెప్ట్ చెప్పాను కదా, అంటే ఏం చేశాను ఫస్ట్ అక్కడ నేను ఫస్ట్ డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఇన్పుట్ స్ట్రింగ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ABA అన్నాడు. ABA దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ABAని డెల్టా ఆఫ్ డెల్టా క్యాప్ ఆఫ్ Q0 కామా ఓన్లీ ఈ పార్ట్ వరకే రాసి ఏ అవుట్ సైడ్ ప్లేస్ చేస్తాం. Q0 కామా AB కామా A. మళ్ళీ ఇక్కడ డెల్టా క్యాప్ ఉంది, మళ్ళీ దాన్ని డెల్టా ఆఫ్ అని చెప్పేసి అప్పుడు ఇంతవరకే రాస్తాను, ఈ B అవుట్ సైడ్ ప్లేస్ చేస్తాను. అప్పుడు ఏమైంది మనకి డెల్టా ఆఫ్ డెల్టా క్యాప్ ఆఫ్ సారీ 1 second delta of again delta of delta cap of
క్యూ నాట్ కామా ఏ కామా బి కామా ఏ. మళ్ళీ దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఈ పార్ట్ని ఎక్స్పాండ్ చేస్తే డెల్టా ఆఫ్ అగైన్ డెల్టా క్యాప్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఏకి ముందు ఇంక ఎప్సిలాన్ ఉన్నట్టు ఎప్సిలాన్ కామా ఏ కామా బి కామా ఏ. ఎందుకు ఇదంతా ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటా వస్తామంటే నీకు డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఎప్సిలాన్ అంటే ఏంటో నీకు ఒక ఫార్ములా చెప్పాను ఆల్రెడీ. డెల్టా క్యాప్ ఆఫ్ క్యూ నాట్ కామా ఎప్సిలాన్ అంటే క్యూ నాట్. సో దట్ ఇంప్లైస్ డెల్టా ఆఫ్ క్యూ నాట్ అవుతుంది. క్యూ నాట్ కామా ఏ అవుట్ సైడ్ బి కామా ఏ. దీంట్లో నీకు డెల్టా ఆఫ్ క్యూ నాట్ విత్ ఏ ఎక్కడికి వెళ్తుందో చూడండి మిషన్లో. క్యూ నాట్ విత్ ఏ అనేది మిషన్లో క్యూ నాట్ విత్ ఏ ఎక్కడికి వెళ్తున్నాం, Q1కి వెళ్తున్నాం. అంటే డెల్టా ఆఫ్ Q1 ఈ మొత్తం ప్లేస్లో Q1 రీప్లేస్ చేస్తున్నాను కామా బి కామా ఏ. దట్ ఇంప్లైస్ డెల్టా ఆఫ్ Q1 విత్ బి ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. Q1 విత్ బి Q2. సో డెల్టా ఆఫ్ Q2 కామా ఏ అప్పుడు డెల్టా ఆఫ్ Q2 కామా ఏ అంటే ఏమవుతుంది, Q2 విత్ ఏ ఎక్కడికి వెళ్తుందో చూడండి, Q2 వస్తుంది. సో ఫైనల్గా నీకు ఒక స్టేట్ వచ్చింది. ఇది మొత్తం చేసా అంటే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇస్తే ఫైనల్గా నాకు ఒక స్టేట్ వచ్చింది Q2. ఆ Q2 అనేది ఫైనల్ స్టేట్ అయినా, నీకు వచ్చిన స్టేట్ అనేది ఫైనల్ స్టేట్ అయినా. సో ఈ Q2 బిలాంగ్స్ టు ఎఫ్ఏగా, ఇది ఫైనల్ స్టేటేగా. సో అందువల్ల ఈ స్ట్రింగ్ ఏమైంది, యాక్సెప్ట్ అవుతుంది. స్ట్రింగ్ అనేది మనకి యాక్సెప్ట్ అవుతుంది. క్లియర్?